ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ క్రైస్ట్. ప్రభుని సన్నిధికి, ప్రభుని యొక్క అపారమైన కృపగల మహిమగల స్వరాన్ని వినుటకు మీరందరూ దేవుని నామంలో ఆహ్వానితులే. క్రీస్తుని స్వరానికి స్వాగతం, సుస్వాగతం. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన స్వరమును విని వెంబడిస్తున్న ఓ నా ప్రియ భక్త జనమా, దేవాది దేవుడు ఈరోజు ప్రవక్తల గురించి ఇప్పుడిప్పుడే వాక్కును అనుసరిస్తూ, వాక్కును అర్థం చేసుకుంటూ, వాక్కును బోధించడానికి దేవుని పట్ల దాహము కలిగిన వారు దేవుని సన్నిధిని మోసుకుని, ఆయన అద్భుతాలను మోసుకుంటూ, ఆయన స్వస్థతలు మోసుకుంటూ, ఆయన వాక్కును మోసుకుంటూ ప్రజానికాన్ని మధ్యలోకి వెళుతున్న దైవ జనులతో దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. ఆయన వాక్ ద్వారా దైవ జనులారా ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని సన్నిధిలో ఆయన వాక్కును మనం ధ్యానిస్తాం. ముందుగా ప్రార్థిస్తాం. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, కృపకు ఊటైన దేవాన ఆత్మీయ తండ్రి, నా ఆలోచన కర్త, ఆది సంపూర్ణ, ఆదియం నీవే, అంతము నీవే, జీవము నీవే, మరణము నీవే, మహోన్నతుడము నీవే తండ్రి. అవును ప్రభా, కలువరి నాద ఆశ్చర్యకరుడా. ఇదే తండ్రి ప్రవక్తలతో మాట్లాడే ప్రభా తండ్రి, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఎలా అయితే నువ్వు యెషయా నాలుకను అగ్నితో కాల్చి శుద్ధి చేసావు, అలా నన్ను కూడా శుద్ధి చేయమండి ప్రభా. తన నుండి అరికాల వరకు నీ రక్తమును చిలకరించి నీ పరలోక అగ్నితో నన్ను పవిత్రపరిచి నీ వాక్కు కొరకు ఎన్నుకోండి ప్రభా. ఎవరెవరైతే నీ యొక్క వాక్కును పంచుతూ, నీ వాక్కును బోధిస్తూ, ప్రవచిస్తూ నీ సన్నిధిని మోసుకున్న ప్రతి బిడ్డకు కూడా నీ మాటను పట్టుకొని నడిచినప్పుడు ఎటు విధముగా జీవిస్తారు, నీ మాటను మీరి వచ్చిన తర్వాత ఎలా మరణాన్ని పొందుకుంటున్నారో ఈరోజు నీవు మాట్లాడబోతున్నావు. నీకు స్తోత్రములు, 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 స్తుతులు, ఘనతలు, మహిమలు, ఆరాధన నాయన. అవును తండ్రి, మహోన్నతుడా, మహోన్నతుడా, మా మంచివాడా, మహోన్నత తండ్రి నడిపించు దేవా, మమ్మల్ని పరిపాలించు దేవా, మమ్మల్ని స్వస్థపరచు దేవా, మమ్మల్ని స్థిరముగా నిలబడించు దేవా. నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు నాయన. అవును ప్రభా, ఇదిగో తండ్రి నీ కృపను బట్టి ప్రభా, నీ మహిమను బట్టి ప్రభా తండ్రి, వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ వాక్యం ఎదుటి వాడికి అర్థమయ్యే కృపను దయచేయండి తండ్రి. ముఖ్యంగా ప్రభా, నీ కాపరులకు అర్థం అవ్వాలి తండ్రి. ఏ మందను వాళ్ళు సరిచేయడానికి పోతున్నారు, ఆ మందల్లో ఆ కాపరుల, సంఘ కాపరులకు, ఆ ప్రాఫిట్స్కి, ఆ బోధకులందరికీ కూడా నీ సత్యాన్ని తెలియపరిచి, నీ సత్యాన్ని వ్యక్తపరిచి, నీ యొక్క సత్యము ద్వారా నడిపించే కృపను దయచేయమని, ఈ వాక్కును ప్రతి బిడ్డ అనుసరించి పట్టుకుని దేవునిలో భయభక్తులు కలిగి నీ యొక్క కృప, నీ వాక్కును బట్టి జీవించే కృపను దయచేయమని మా నాథుడైన యేసుని అపారమైన ప్రేమలో, ఆయన కృపడైన వాక్కులో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా దరపబడిన వారిని మేము మన్నించినట్టు మీరును మన్నించండి, శోధన మేము ప్రవేశింపక కేంద్ర రక్షించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవజనులారా, యేసుని అపారమైన ప్రేమను, ఆయన కృపను, ఆయన గొప్ప శక్తిని ఎరిగిన దైవజనులారా, బోధకుల వాక్యాన్ని బోధిస్తున్న సహోదరి సహోదరులారా, ప్రధానముగా ఒక చిన్న ఉదాహరణను దేవుడు వాక్కు రూపంలో మనకు చూపిస్తున్నాడు. మీరు ప్రవక్తల గురించి చాలామంది విని ఉంటారు. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో బాలాము గురించి విని ఉంటారు. యెషయా గురించి, యెరెమియా గురించి, యోబు గురించి, దానియేలు గురించి, ఒబేదియా, ఆమోస్, ఒక్కొక్క సేవకుడితో దేవుడు ఏం మాట్లాడి ఉన్నారో మీరు విని ఉంటారు. కానీ ఒక ప్రధానమైన ఇద్దరు సేవకుల మధ్య జరిగిన ఒక్క సంఘటనను ఈరోజు దేవుడు మీకు తెలియపరచబోతున్నాడు దైవజనులారా. అదే మనం చూస్తున్నాం. మొదటి రాజులు 12వ అధ్యాయము 31 నుండి 32వ వచనం వరకు మనం ధ్యానిస్తాం. Jeremiah, 1 Kings chapter 12 verse 32 to 33 and 13 from 1 to 32. Jeroboam also instituted a religious festival on the 15th year of the 18th month, like the festival in Judah. On the altar at Bethel, he offered sacrifice to the gold bull calves he had made, and he placed their ear in Bethel, and the priests serving at all the places of worship he had built, and all the 15th day of the 18th month
The day that he himself had set, he went to Bethel and offered a sacrifice on the altar in celebration of the festival he had instructed for the people of Israel. At the Lord's command, a prophet from the Judah went to Bethel and arrived there as Jeroboam stood at the altar to offer the sacrifice. Following the Lord's command, the prophet denounced the altar. "O altar, altar, this is what the Lord say. A child whose name will be Josiah will be born to the family of David. He will slaughter on you the priests serving at the pagan altars who offer sacrifice on you, and he will burn human bones on you." And the prophet went on to say, "The altar will fall apart, and the ashes on it will be scattered, and then they will know that the Lord has spoken through him." When King Jeroboam heard this, he pointed out him and ordered, "Seize that man." At once the king's arm became paralyzed so that he could not pull it back. And the altar suddenly fell apart and the ashes split on the ground, as the prophet has predicted, in the name of the Lord. This is the word of the Lord. Thanks be to God. Praise the Lord. Hallelujah. వాక్యం చాలా స్పీడ్గా చదివినందుకు మీకు అర్థం కాకపోవచ్చు. తెలుగులో ఈ వాక్యాన్ని నేను వివరిస్తాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, జెరొబోము అనే ఒక రాజు ఎలా అయితే యావే తండ్రి పండుగలను బలి అర్పణను చూసి అతను కూడా తన సొంతంగా ఒక దేవుని సృష్టించుకొని, అనగా ఒక దూడను, బంగారు దూడను తయారు చేసుకొని ప్రతి 15వ మాసము 18వ రోజున బెతెల్లో అబ్రాహాం ఎలా అయితే దేవుని ఆరాధించాడో అదే విధంగా ఇతను కూడా ఒక దూడను తయారు చేసుకొని ఆ దూడ ముందు బలి అర్పణలు ఇచ్చుకుంటూ ఇదే మా దేవుడు, ఇదే మా పండుగ అని చేస్తున్నాడు. ఇది దేవుడికి నచ్చలేదు. జెరొబోము చేస్తున్న కార్యము దేవుడికి నచ్చలేదు. ఇప్పుడు దేవుడు ఒకానొక ప్రవక్తను పిలిచి, యూదా పట్టణంలో జీవిస్తున్న ప్రవక్తను, నువ్వు బెతెల్లకు వెళ్ళి ఆ జెరొబోము రాజుకి దగ్గరికి వెళ్ళి తను కట్టిన ఆ బలిపీఠంను కూల్చే విధముగా దేవుడు ఏర్పాటు చేశాడు, అది కూలిపోతుంది అని నువ్వు ప్రవచించి రాపో అని చెప్పాడు. అదేవిధంగా ప్రవక్త యూదాపట్నం నుండి బెతెలుకు ప్రయాణం చేశాడు. ఈనాటికి కూడా ఎంతోమంది సేవకులకు దేవుడు చెప్తుంటాడు, నువ్వు పలానా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయి. ఆ ఇంటి వాళ్ళకి తెలియదు ఈ బోధకుడు వస్తాడు అని. సడన్గా వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనని అడ్డుకుంటారు. నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నావు, కొన్ని క్వశ్చన్స్ ఈ జనరేషన్లో అడుగుతున్నారు. అప్పట్లో అడిగేవారు కాదు. దైవజనుడు అంటే అంత విలువిచ్చు సమయం అది. విలువగల సేవకులు అప్పుడు ఉండేవారు, ఇప్పుడు ఉన్నారు, కానీ అందరూ స్వీకరించారు. సో ఇదే విధంగా తను వెళ్ళి చెప్పిన తర్వాత జెరొబోము రాజు ప్రవక్తను చూసి, నువ్వెలా ఈ మాట అనగలుగుతావు, నీ దేవుడు ఎందుకు ఆలయాన్ని, నేను కట్టిన బలిపీఠాన్ని దేవుడు ఎలా కూల్చలేడు అని వాగ్విధానికి దిగాడు, ఆర్గ్యుమెంట్కి దిగాడు. ఈ ప్రవక్త ఆ జెరొబోముకి ప్రవచించిన తర్వాత ఆల్టర్ని చూసి అన్నాడు, ఈ ఆల్టర్ కూలివేయబడుతుంది. ఇదే దావీదు వంశం నుంచి జోసియా అనే ఒక రాజు వస్తాడు. అతను ఇలాంటి ఎన్నో ఆల్టర్స్ని, ఎన్నో బలిపీఠాలని కూల్చివేస్తాడు. మీరు ఏ బలిపీఠం అయితే మీరు పెట్టుకుని ఆ దూడను పెట్టుకుని ఆరాధిస్తున్నారో అదే బలిపీఠం దగ్గర మనుషుల ఎముకలను తీసుకొచ్చి కాల్చి ఏవేవో మీరు చేస్తున్నారే, ఇది దేవునికి ఇష్టం లేని కార్యము. కావున ఈ ఆల్టర్ ఈ నిమిషమే ఇప్పుడే కుప్పకూలిపోతుంది, చెల్లా చెదురైపోతుంది, దాని మీద ఉన్న బూడిద విభూది అంతా ఎక్కడికక్కడ పడిపోతుంది అని ఆల్టర్ను చూసి ప్రవచించడం మొదలుపెట్టాడు. అలా చెప్తుండగానే ఈ జెరొబోము రాజుకి చాలా కోపం వచ్చి, ఎవరక్కడ, ఈ ప్రవక్తను బంధించండి, ఈ ప్రవక్తను బంధించి కొట్టండి అని ఆర్డర్ చేసిన వెంటనే ఎప్పుడైతే ఆ జెరొబోము రాజు తన చేతిని ఎత్తి ఆ ప్రవక్తని కొట్టడానికి వెళుతున్నాడో అప్పుడప్పుడే అతని చేయి పక్షవాతం వచ్చి చేయి పడిపోతుంది. అలా చెప్పిన వెంటనే ఆ రాజు చేయి పైరలెస్ వచ్చి ఆ రాజు చెయ్యి పక్షవాతం వచ్చి పడిపోయిన వెంటనే అక్కడ అతను ఏ ఆల్టర్ని అయితే ప్రవచించాడో, ఇది దేవుని స్థలం, ఇది తప్పుడు కార్యం అని, ఇది కూలిపోవాలని ప్రవచించాడో దేవుని నామమున, అప్పుడప్పుడే ఆ ఆల్టర్ కూలిపోయింది. దైవజనులారా, చాలామంది ప్రవక్తలు చెప్తున్న మాట సత్యం జరుగుతుంది, నిత్యం అది జరుగుతుంది. అందుకే ఆమోసు 3:7 కానీ, ఆదికాండం 15 అధ్యాయంలో కానీ, 17 అధ్యాయంలో కానీ, 12 అధ్యాయంలో కానీ
దేవుడు ప్రవక్తలకు చెప్పనిదే ఏ కార్యము చేయడు. దేవుడు చెప్తేనే ప్రవక్తలు బయలుదేరుతారు. ఈరోజు ఎంతోమంది యవనస్తుల సేవకులు బైబిల్ని చేతిలో పట్టుకుని ప్రభుని వాక్యాన్ని బోధించాలి, ప్రభుని ఆరాధించాలని ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. మీ ప్రయత్నం చాలా మంచిది. దేవుడు అత్యున్నతంగా దీవిస్తున్నాడు. 200గా 100గా 10గా దేవుడిని పైకి లేపుతున్నాడు. ఇది చాలా గొప్ప కార్యము, సత్యం అది. ఇప్పటికీ చాలా మంది ప్రవక్తలు కొంచెం మంది దేవుని సేవ తెలుసుకున్న తర్వాత కూడా దేవుని కార్యం చేయకుండా మూలకు పడిపోయి ఉన్నారు. అలాంటి ప్రవక్తలు కూడా ఉన్నారు మన మధ్యలో. కానీ దేవుని పట్ల దాహం కలిగిన వాడు, దేవుని ప్రవచనాన్ని బోధించాలనుకున్నవాడు, దేవుని ప్రవచనాన్ని ఖచ్చితంగా ప్రజలకు అందచేయాలని దాహం కలిగి ప్రభుని పట్ల విశ్వాసం కలిగిన వాడు చివరి నిమిషం వరకు ప్రభు గురించి మరణిస్తూనే ఉంటాడు, జీవిస్తూనే ఉంటాడు, ప్రార్థిస్తూనే ఉంటాడు, ప్రవచిస్తూనే ఉంటాడు, ప్రభుని వాక్యాన్ని ప్రతి ప్రజలకు అందిస్తూనే ఉంటాడు. దైవజనులారా, అలాంటి ఒక ప్రవక్త అప్పుడు ఎప్పుడైతే తను ఆల్టర్ని దేవుని ప్రవచనంతో కూల్చివేయబడ్డదో ఆల్టర్, ప్రభు ప్రవచనం సత్యంగా జరిగింది అక్కడ. అది చూసిన రాజు ఆ ప్రవక్తను చూసి, అయ్యో నిజంగానే దైవ బిడ్డవు, నువ్వు చెప్పినది జరిగినది, నేను విగ్రహాన్ని ఆరాధిస్తున్నాను, కానీ నువ్వు వచ్చి మాటలతోనే ఎవరిని నీ స్వచ్ఛంగా ఆరాధిస్తున్నావో ఆ ఆరాధనీయుడైన దేవుడి నామమును ఆల్టర్ని కూల్చివేశావు, బలిపీఠాన్ని కూల్చివేశావు. అది కాక నన్ను శిక్షించేలా చేశావు. నన్ను క్షమించి నా కొరకై ప్రార్థన చేయి. అందుకే అంటున్నాడు, దెన్ ద కింగ్ సెడ్ టు ద ప్రాఫిట్, ప్లీజ్ ప్రే ఫర్ మీ టు ద లార్డ్ యువర్ గాడ్ అండ్ ఆస్క్ హిమ్ టు హీల్ మై harm. The prophet prayed to the Lord and the king's harm was healed. Prophet జెరొబోము రాజు అడుగుతున్నాడు ప్రవక్తను, సత్యాన్ని చూశాను, ఈ బలిపీఠాన్ని కూల్చేశాడు దేవుడిని యెహోవా, ఆయన నామములో సమస్తము సర్వము సాధ్యమే, నువ్వు ఆయన ప్రవక్తవు, ఆయన బిడ్డవు, అవునా, నువ్వే నా గురించి ప్రార్థన చేయాలయ్యా, ప్రార్థన చేయవా. తక్షణమే ఆ ప్రవక్త ప్రార్థన చేయగా దేవుడు తన భుజాన్ని స్వస్థపరిచాడు. ప్రవక్తులారా, ప్రవచిస్తున్నావు నా నూతన సేవకులారా, మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రవచిస్తున్నప్పుడు ప్రభుని వాక్కుని ప్రవచించు. నీకు అనిపించింది కాదు, ప్రభుడిగా అనిపించింది ప్రవచించాలి. ప్రభు చెప్పినది నువ్వు ప్రవచించాలి, కానీ నీవు సొంతంగా నీవి ఏది ప్రవచించరాదు. నీ మాటలు ప్రభుని మాటలుగా ఉండాలి. నీ మాట ప్రవచన కాదు, ప్రభుని మాట ప్రవచనం. ఆయన చెప్తున్న మాట, ఆయన చేస్తున్న క్రియలను బట్టి నువ్వు జీవించగలగాలి. దైవజనులారా, ఎప్పుడైతే అది చెప్పేశాడో రాజు అంటున్నాడు, ద కింగ్ సెడ్ టు ద ప్రాఫిట్, కమ్ హోమ్ విత్ మీ అండ్ హ్యావ్ సంథింగ్ టు ఈట్, ఐ విల్ రివార్డ్ యూ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్. ద ప్రాఫిట్ ఆన్సర్డ్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ హాఫ్ ఆఫ్ యువర్ వెల్త్ యు గివ్, ఐ విల్ నాట్ గో విత్ యూ ఆర్ టు ఈట్ ఆర్ డ్రింక్ ఎనీథింగ్ with you. The Lord has commanded me to eat or drink a thing and not to return home the same way I came. So he did not go back the same way he had come, but by another route. ఇప్పుడు రాజు అన్నాడు, స్వస్థ ఇచ్చావు, నాకు కనువిప్పు కలిగించావు, రా నా రాజ్యంలో నేను తీసుకెళ్తాను, నాతో పాటు భోంచేయి, నేను ఇచ్చేది నువ్వు తీసుకొని వెళ్ళి, నీకు కానుక ఇస్తాను, కానుక తీసుకువెళ్ళు. ప్రవక్త అంటున్నాడు, నీ ఆస్తిలో నీ రాజ్యంలో సగం రాజ్యంలో నాకు రాసిచ్చినా నేను నీతో కలిసి భోజనం చెయ్యను, నేను నీతో పాటు నీ రాజ్యానికి రాను. ఎందుకంటే నా ప్రభు చెప్పాడు, నువ్వు ఏ రూట్ నుంచి వెళ్తున్నావో అదే రూట్లో తిరిగి రాకు, నువ్వు వేరే రూట్లో మార్చుకొని రా, ప్లస్ పైగా నువ్వు అక్కడ ఏమి తినవద్దు, ఏమి త్రాగవద్దు. చూడండి, దైవజనుడు దేవుని మాట ఎంతగా పాటించి నడుస్తున్నాడు. సగం రాజ్యం ఇచ్చినా నేను ఇది భోజనం చేయనంటాడు. ఈరోజు ఎవరైనా ఒక మినిస్టర్, రాజులు పక్కన పెట్టండి, ఈ 2020లో ఎవరైనా మినిస్టర్ వచ్చి రా నాతో పాటు భోజనం చేయమంటే నువ్వు ఏమంటావు? ఓ మినిస్టర్ పిలుస్తున్నాడు, తన పని పడవచ్చు, ఎమ్మెల్యే పిలుస్తున్నాడు, ఒక కార్పొరేటర్ పిలుస్తున్నాడు, ఒక లోకల్ లీడర్ పిలుస్తున్నాడు, నాతో పని పడవచ్చు, నేను పోతా. చెప్పండి మినిస్టర్ గారు, చెప్పండి రాజు గారు, మీరు ఏం చెప్తే అది చేస్తానండి, భోజనం చేస్తాను, నేను ఇచ్చింది తీసుకొని పోతాను. నో, ఇది తప్పు, ఇది బానిసత్వం. ఎవరో ఒక అభాగ్యుడు, దేవుడి సత్యాన్ని తెలియని వాడు, సత్యం తెలియకుండా ఒక అల్పవిశ్వాసి, అపనమ్మకుడు లేదా అజ్ఞాని, వాడితో నువ్వు కూర్చుని భోజనం చేయడం దేవుడికి ఇష్టం లేని కార్యం. అందుకే నా జీవిత కాలంలో నేను ఎప్పుడు ఏ పొలిటీషియన్తో కూర్చొని భోజనం చేయలేదు ఇప్పటి వరకు కూడా.
ఏ ఒక్క పొలిటీషియన్తో నేను భోజనం చేయలేదు. వాళ్ళు వాళ్ళని ఇన్వైట్ చేసినా, నన్ను ఆహ్వానించినా నేను వెళ్ళలేదు. లేదయ్యా మీరు తినండి, నేను నైట్లో తింటాను, ఫాస్టింగ్ ఉంది అని చెప్తాను. నిజంగా ఏదో ఫాస్టింగ్లో ఉంటాం, మరి అబద్ధం చెప్పం కదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో అటు విధంగా మీకు యావత్ ఆస్తినిచ్చినా నేను తినను. నేను తినను. ఒక సేవకుల్లో ఈ పట్టుదల ఉండాలి. ప్రభు చెప్పినదే వినాలి, ప్రభు చెప్పినదే చెయ్యాలి. ప్రభు చెప్పినదే ఏ కార్యం చేయకూడదు. ప్రభు ఏమి చెప్తే అదే సత్యం. ఆ సత్యాన్ని పట్టుకొని నడవాలి. అసత్యంలోకి పడిపోకూడదు. అసత్య ప్రచారాలు చేయరాదు. అసత్యమైన కార్యాల్లో పాల్గొనరాదు. అనగా ప్రభువు నడిపిస్తున్నాడు. అటువంటి సేవకుడు చూడండి ఇంకేం చేశాడో చూద్దాం. అటువంటి సేవకుడు తన మార్గంలో తను నడుచుకుంటూ వస్తున్నాడు. మొదటి రాజులు 13వ అధ్యాయము అదే సేవకుడు 11వ వచనంలో ఇలా చూస్తున్నాం. At the time there was another old prophet living in Bethel. His sons came and told him what the prophet from Judah had done in Bethel that day and what he had said to King Jeroboam. Which way did he come when he left? And the old prophet asked them. They showed him the road and they told them to saddle his donkey from him. He did so, and the rode off down and the rode after the prophet from Judah and found him sitting under the oak. Are you the prophet of Judah? He asked. I am, the man answered. Come home and have a meal with me, he said. But the prophet from Judah answered, I can't go home with you or accept your hospitality, and I won't eat or drink anything with you here, because the Lord has commanded me not to eat or drink a thing, and not to return home the same way I came. ఎప్పుడైతే ఈ గొప్ప కార్యాలు విన్నాడో అదే పట్టణంలో బెతెల్లో దేవజనుడు ఇంకొక పెద్ద ఆయన ఉండేవాడు. పెద్ద ముసలి ఆయన కూడా ప్రవక్తనే. వాళ్ళ కొడుకులు ఈ జెరొబోము రాజు దగ్గర పనిచేసేవారు. అయితే ఈ రాజుల ఈ చూసిన కార్యాలన్నీ కూడా ఈ ప్రవక్త, ఈ పాత ఓల్డ్ ప్రవక్త, ముసలివాడైన ప్రవక్త కుమారుడు విని ఆ ముసలి ప్రవక్తతో చెప్తారు. ఏమనగా మన బెతెల్లోకి యూదా నుంచి ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన వచ్చి ఇలా బలిపీఠను కూల్చాడు, ప్లస్ రాజు కొట్టబోతే రాజు చేయి ప్యారలైస్ అయిపోయింది, మరి అతనే ప్రాణిని స్వస్థపరిచాడు. మరి రాజు అతనికి భోజనం పెట్టమన్నా ఆ యూదా నుండి వచ్చిన ప్రవక్త భోజనం కూడా స్వీకరించకుండా వెళ్ళిపోయాడు. ఇదంతా విన్న తర్వాత ఆ పాత ప్రాఫిట్, ఆ పెద్ద మనిషి అయిన ప్రవక్త అడిగాడు, ఏ త్రోవలకి వెళ్ళాడు ఆ యూదా ప్రవక్త? అనగా అదో ఇదే త్రోవలో వెళ్ళాడు. సరే, నాకు కూడా గాడిదని ఏర్పాటు చేయి, నేను వెళ్ళి ఆ ప్రవక్తను కలుసుకుంటానని అన్నాడు. ఈ పెద్ద మనిషి ఈ బెతెల్లో ఉన్న ప్రవక్త యూదా నుంచి వచ్చిన ప్రవక్తను కలుసుటకు పోయాడు. పోయాక మధ్య త్రోవలో కలుసుకున్న తర్వాత అక్కడ ఆ యూదా నుంచి వచ్చిన ప్రవక్త ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఈ ప్రవక్త ఆ ప్రవక్తను వెళ్ళి కలిసి, నువ్వేనా యూదా నుంచి వచ్చిన దైవజనుడవు? అవును, నేనయ్యా. మీరెవరంటే, నేను ఈ బెతేలు ప్రాంతంలో నివసిస్తున్న ప్రవక్తను, నేను కూడా నీలాగే దైవ సేవకుని. రా, నా ఇంటికి వచ్చి నువ్వు భోజనం చేసి ఈ రాత్రికి అక్కడే ఉండి రేపు ఉదయం వెళ్తులే రా అంటే, ఆ యూదా నుంచి వచ్చిన ప్రవక్త రాజు, అంత పెద్ద రాజు అంత కాస్ట్లీ భోజనం పెట్టి నీకు 100,000 రూపాయలు నేను కానుకగా ఇస్తానంటే వెళ్ళలేదు. అదే ఆన్సర్ ఈ ప్రవక్త కూడా అదే చెప్పాడు, నేను రాను, నువ్వు ఏం చేసినా నేను రానయ్యా, ప్లీజ్ నన్ను క్షమించు, నా దేవుడు నాకు ఇచ్చిన కార్యాన్ని నన్ను పూర్తి చేయనివ్వు. కానీ ఈ పెద్ద మనిషి ప్రవక్త లేదు, దేవుడే నాకు చెప్పాడు, ఒక దేవదూత వచ్చి నాకు చెప్పింది, ఫలానా నువ్వు త్రోవలో ఉన్నావని, నిన్ను తీసుకువచ్చి నీకు మర్యాదలు చేసి నీకు ఈ రాత్రి భోజనం పెట్టి నీతో ఉండుమని చెప్పారు, కాబట్టి నువ్వు రా. ఇది విన్నే ఆ యూదా ప్రవక్త, దైవజనుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడినంటే ఈ సేవకుడు గురితో ఉండవచ్చు, కాబట్టి ఇతను చెప్పేది కరెక్టేనేమో అని అతనితో పాటు భోజనం చేయడానికి వెళ్తాడు. మరి మనం చదువుదాం 16వ వచనం నుంచి. But the prophet from Judah answered, I can't go home and you or accept your hospitality, and I won't eat or drink anything with you here, because the Lord has commanded me not to eat or drink a thing, and not to return home the same way I come. Then the old prophet from Bethel said to him, I too am a prophet.
just like you. And as the Lord command, an angel told me to take you home with me and offer you my hospitality. But the old prophet was lying. ఈ పాత ప్రవక్త, ఈ పెద్ద మనిషి ఆ యూదా నుంచి వచ్చిన ప్రవక్తతో అబద్ధము చెప్పి తీసుకువెళ్ళాడు. మనం కొన్నిసార్లు మన సీనియర్ ప్రవక్తలు చెప్పిన మాట వినాలి. వాళ్ళు నేర్పిస్తే మనం ఉన్నాం, వాళ్ళే ఫస్ట్, దాని తర్వాత మనం. ముందు వచ్చేవారు ప్రాఫిట్స్, మేము చెప్పేది కాదు, కానీ అది సత్యమా అసత్యమా అని తెలుసుకోవాలి. కొంచెం ప్రాఫిట్స్లో జెలస్ ఫీలింగ్ ఉంటుంది. నా ప్రాంతంలో నేను ఉండగా యూదా నుంచి వేరే ప్రవక్త వచ్చి ఈ కార్యాలు చేయడం ఏంటి అనే ఒక ఇగలోక స్వార్థం, ఇగలోక జెలస్, అసూయ మనలో ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది. సైతాన్ అలా కలిగిచ్చేస్తాడు, సైతాన్ రప్పించేస్తాడు. అలాంటి చోట దైవజనులు సత్యంగా నడుచు వారు అలాంటి కార్యాలు చేయకూడదు. తన అబద్ధము చెప్పి ఆ నూతన యూదా నుంచి వచ్చిన ఆ గొప్ప కార్యాలు చేసిన ఆ ప్రవక్తతో అబద్ధం చెప్పి తీసుకువెళ్తాడు. ఇతనేం చెప్పాడు, ఇతనేమనుకున్నాడు, అయ్యో పిలుస్తున్న ప్రవక్తనే కదా, నిజంగానే దేవుడు నాకు చెప్పిన కార్యమే అతనితో కూడా చెప్తుంటాడు, సేవకులమే కదా, వెళ్దాం పదా అని వెళ్ళి అతని ఇచ్చిన మర్యాదను పుచ్చుకొని భోజనం చేసి అక్కడే ఉన్నాడు ఆ రోజు. ఇక్కడ ఆ పాత ప్రవక్త, ఆ బెత్తెల్లో ఉన్న ఆ పెద్ద మనిషి అబద్ధం ఆడాడు. దేవుని నామంలో అబద్ధం ఆడవచ్చునా? దేవుని నామంలో అటువంటి అబద్ధాలు పలకవచ్చునా? తప్పు కదా అది. కానీ ఇక్కడ ఈ ఉదాహరణ నుంచి వచ్చిన ప్రవక్త ఏం తప్పు చేశాడు అంటే, దేవుని ప్రార్థించి కనుక్కోవాల్సింది, తను ఆ పని చేయలేదు. ప్రవక్త కదా అని నమ్మాడు. మనం కూడా దైవజనుడిని కొన్నిసార్లు దైవజనుడే ఇంకో దైవజనుడు నమ్మగలుగుతాం, నమ్మేస్తాం. కానీ ఎవరిని కూడా అంత గుడ్డిగా నమ్మకూడదు. ప్రభుని పరిశీలించుకోవాలి, ప్రభుని కలుసుకోవాలి, ప్రభుని ప్రార్థనతో వేడుకోవాలి. ప్రభువా ఇది కరెక్టా రాంగా, నాతో చెప్పిన దేవుడు నీతో ఎందుకు అలా చెప్తాను కనుక్కోవాలి కదా. ఆ యూదా నుంచి వచ్చిన ఆ ప్రవక్త కనుక్కోలేదు. గుడ్డి నమ్మకంతో, అపనమ్మకంతో అతనితో పాటు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వెళ్ళాడో భోజనం చేశాడో, 19వ వచనం, 1 రాజులు 13వ అధ్యాయం 19వ వచనం. So the prophet of the Judah went home with the old prophet and had a meal with him. As they were sitting at the table, the word of the Lord came to the old prophet and cried out to the prophet from Judah. The Lord says that you disobeyed me and did not do what he commanded. Instead, you returned and ate a meal in a place he had ordered you not to eat in. Because of this, you will be killed and your body will not be buried in your own family grave. పాత ప్రవక్తతో దేవుడు మాట్లాడి చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వే ఆ నూతన ప్రవక్తతో ప్రవచించు. ఏమనగా, నువ్వు దేవుని మాటను మీరావు. నేను బెత్తెల్లో భోజనం చేయరాదు అని చెప్పినప్పుడు నువ్వు బెత్తెల్లో భోజనం చేయకూడదు. అది ప్రవక్త ఇల్లైనా రాజు ఇల్లైనా. నువ్వు రాజు ఇంట్లో భోజనం చేయలేదు, అక్కడ నా మాట నిలబెట్టావు. కానీ ఇక్కడ వచ్చి ప్రవక్త ఇంట్లో భోజనం చేసావు, నా మాటకు మీరావు. కాబట్టి నువ్వు వెళుతున్న త్రోవలో చచ్చిపోతావు, నేను చంపేస్తాను. నువ్వు నీ సొంత మనుషులు, నీ సొంత కుటుంబ సమాధుల్లోనే నువ్వు పూడ్చి పెట్టరు అని నువ్వు ప్రవచించు అన్నాడు. ఇప్పుడైతే స్వచ్ఛమైన ప్రవచనాన్ని ఈ పాత ప్రాఫిట్, ఈ పాత బోధకుడు ప్రాఫిట్ అది విని నూతనగా వచ్చిన ఆ యూదా నుంచి వచ్చిన ఆ ప్రవక్త ప్రవచిస్తున్నాడు. దేవుడిలా చెప్పాడయ్యా, నువ్వు ఇక్కడ భోజనం చేయకూడదు, తను భోజనం చేసావట, దేవుడిని చంపివేయబోతున్నాడు. చూడండి, ఒక ప్రవక్త చేసిన తప్పు వల్ల మరొక ప్రవక్త చనిపోబోతున్నాడు. దేవుడు మాటనే ముందుగా వినాలి. ఈ యొక్క జన సంఘటనలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు ఏదైనా చెప్పని నువ్వు విను, అది కరెక్టా కాదా అని నువ్వు దేవుని సంప్రదించుకొని దేవునితో తెలుసుకో. దేవుడు చెప్పనిదే ఏ కార్యం చేయకూడదు. దేవుడు చెప్పండి ఏ ప్రవక్త ఏ కార్యం చేయకూడదు. ఇదే మనం నేర్చుకోవాల్సిన నీతి ఈ ఇద్దరు ప్రవక్తల మధ్య నుంచి. అదే అంటున్నాడు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆ మాట. అప్పుడు ఇమీడియట్గా after they finished eating, the old prophet saddled the donkey for the prophet from Judah, who rode off on the way. A lion met him and killed him. His body laid on the road, and the donkey and the lion stood beside. Some men passed by that saw the body on the road, with the lion standing nearby. They went into Bethel and reported what had happened.
When the old prophet heard about this, he said, "This is the prophet who disobeyed the Lord's command." And so the Lord sent the lion to attack and kill him, just as the Lord said he would. Then he said to his sons, "Saddle my donkey for him." Then they did so. And he rode off and found the prophet's body lying on the road with the donkey and the lion still standing by it. The lion had not eaten the body or attacked the donkey. The Lord prophet picked up the body, put it on the donkey, and brought it back to Bethel to mourn over it and bury it. He buried it in his own family grave, and he and his sons mourned over it, saying, "O my brother, O my brother." After the burial, I, the prophet, said to his sons, "When I die, bury me in this grave, and lay my body next to his." The words he spoke, the Lord's command against the altar in Bethel and against the places of worship in the towns of Samaria will surely come true. ఎప్పుడైతే ఆ యూదా నుంచి వచ్చిన ప్రవక్త ఆ మాట విన్నాడు, నేను చచ్చిపోతానని, ఆ భయముతోనే తను వచ్చిన గాడిద మీద కూర్చొని త్రోగలికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఒక సింహాన్ని పంపించి అతన్ని చంపివేయిస్తాడు. ఆ ప్రవక్త అక్కడ చచ్చిపోయాడు. ఆ ప్రవక్తతో వెళ్ళిన ఆ గాడిద అక్కడ నిలబడింది. ఏ సింహం అయితే ఈ ప్రవక్తను చంపడానికి వచ్చిందో ఆ ప్రవక్తను మాత్రమే చంపి తన బాడీ తినకుండగా, ఆ ప్రవక్త యూదా నుంచి వచ్చిన ప్రవక్త బాడీ తినకుండగా అది అక్కడ నిలబడింది. నా బాడీని తినలేదు, నా గాడిదని కూడా తినలేదు. ఇప్పుడు ఒక సింహం వచ్చి అటాక్ చేసిందంటే ఏం చేస్తారు? సింహం వచ్చి ఏం చేస్తుంది? మనని పడి, మనని కొరికి, మనని చంపి మన మాంసం తింటుంది. పైగా తనకి అడిషనల్గా ఒక గాడిద దొరికితే ఆ గాడిద మీద కూడా పడి చంపి తినేయాలి కదా. కానీ ఆ సింహం అది ఏం చేయలేదు. ఇక్కడ నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, ఆ సింహం దేవుడు చెప్పిన కార్యం మాత్రమే చేసింది. ఆ ప్రవక్తను చంపేయమంటే చంపేసింది అంతే, తన మాంసం కూడా ముట్టుకోలేదు. అలా అని ఆ ప్రవక్త ఎక్కి వచ్చిన ఆ గాడిదను కూడా తనకు ఆహారంగా మారవచ్చు కదా, మారలేదు. ఆ గాడిదను కూడా సింహం ముట్టుకోలేదు, అలాగే తినేసి అలాగే నిలబడ్డది. కొన్నిసార్లు జంతువులే దేవుని మాట వింటాయి, మనుషుల మాట వినరు. ఆ ప్రవక్త వినలేదు. ఈ పాత ప్రవక్త, అసూయ కలిగిన బెతెల్ ప్రవక్త, యూదా ప్రవక్త మరణానికి కారకుడయ్యాడు. ఎప్పుడైతే ఆ యూదా ప్రవక్త చనిపోయాడు, పడి ఉన్నాడో, అక్కడ చూసిన ప్రజలందరూ బెతెల్లో వెళ్ళి ఆ ప్రవక్తకు చెప్పారు, పలానా ఒక వ్యక్తిని ఇలా సింహం పట్టుకొని చంపేసింది అని. అది విన్న ఈ పాత ప్రవక్త, ఆ ప్రవక్త అబద్ధం చెప్పి ఆ మరణానికి కారణమయ్యాడో అదే ప్రవక్త అక్కడికి వచ్చి చూసేసరికి సింహం అలాగే నిలబడి ఉంది, గాడిద అలాగే నిలబడి ఉంది. ఆ యూదా బోధకుడు, ఆ యూదా ప్రవక్త చనిపోయి పడి ఉన్నాడు. ఈ పాత ప్రవక్త, బెతేల్ ప్రవక్త మనసు నొచ్చుకొని, నేను ఆయన ఒక చిన్న తప్పు, నాలో ఉన్న చిన్న అసూయ, జెలస్ ఫీలింగ్ నా సేవకుడిని చంపివేసింది కదా అని ఆ డెడ్ బాడీని తీసుకొని, దేవుడు చెప్పాడు కదా తను చనిపోతాడు కానీ ఇతని సొంత కుటుంబంలో తిని పూడ్చిపెట్టరు అని ఈ పాత ప్రవక్తతో చెప్పాడు. కాబట్టి ఆ ప్రవక్త పశ్చాత్తాప హృదయం తెచ్చుకొని బాధపడుతూ ఆ యూదా ప్రవక్తను, చచ్చిపోయిన ఆ శరీరాన్ని తన గుర్రం మీద, తన గాడిద మీద వేసుకొని వచ్చి తన కుటుంబ సభ్యుల మధ్య తన కుటుంబ సమాధులు తను పూడ్చిపెట్టి వాళ్ళ కొడుకులతో మాట తీసుకున్నాడు. ఈ ప్రవక్త చావడానికి కారణం నేనే, కావున ఎప్పుడైనా నేను చచ్చిపోతే ఇలాంటి మహనీయుడైన ఈ ఒక మంచి ప్రవక్త పక్కనే నన్ను కూడా సమాధి చేయండి అని తన బాధను వ్యక్తపరుస్తూ, సంఘీభావాన్ని వ్యక్తపరుస్తూ అతన్ని పూడ్చిపెట్టి తన గురించి ప్రార్థన చేశాడు. అప్పుడు చెప్పాడు ఈ పాత ప్రవక్త, పశ్చాత్తాపం కలిగిన ఆ పాత ప్రవక్త చెప్పాడు, ఏ బెతెల్లో ఇతను ఆల్టర్, ఈ బలిపీఠాలను కూల్చడానికి వచ్చాడో ఆ బలిపీఠంను కూల్చి జోసువా రాజు వస్తానని ప్రవచించాడు కదా, ఆ ప్రవచనాన్ని నిజమవునుగాక. దైవజనులారా, యేసుని అపారమైన ప్రేమని ఎరిగిన బిడ్డలారా, అందుకే యెషయా గ్రంథము 8వ అధ్యాయం 11 నుంచి 15వ వచనం చూసిన దేవుడు తప్పుడు ప్రచారాలు చేస్తున్న ప్రవక్తలను హెచ్చరిస్తున్నాడు. తెలుసో తెలియక చేస్తున్న తప్పులను క్షమించమని అడగాలి. ప్రవక్త అయినా ప్రభుని వద్ద క్షమాపణ అడగాలి. ప్రవక్త అంటే అతను గ్రేట్ ఏమైపోడు, తన మనిషి నుంచి మానవ రూపం దైవ సంభవతానికో దైవ రూపానికి చేరిపోడు. తను మనిషే అని ప్రభుని సేవకుడు. ఒక సేవకుడిని మరొక సేవకుడికి మోసం చేయరాదు. ఒక సేవకుడిని మరొక సేవకుడు తప్పు చేయరాదు. ఒకసారి ప్రభులు సత్యం తెలుసుకున్న తర్వాత, ప్రభులో పశ్చాత్తాపం కలిగిన తర్వాత పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచాలి.
ఇప్పటికి చాలామంది సేవకులకు వాక్యం తెలుసు, వాక్యాన్ని బోధించాలి, వాళ్ళ జీవిత లక్ష్యం తెలుసు, అయినా చేయరు. పక్క రూపంలో బైబిల్ చదివిస్తుంటారు, బైబిల్ వాక్యం చదువుతుంటుంది, వీళ్ళేమో మంచం మీద పడి తినుకొని పడుకొని ఉంటారు. వాక్యం ఎక్కడైతే ఉంటుందో, సత్యమైన సేవకుడు వాక్యం ఎక్కడ బోధింపబడదో అక్కడ వెళ్ళి నిలబడతాడు. ఇది నీ ప్రేయర్ మీటింగా, నా ప్రేయర్ మీటింగా అని ఆలోచించాడు. బోధిస్తున్నాడు చిన్నవాడా పెద్దవాడా, నేను సీనియర్ పాస్టర్ని, జూనియర్ పాస్టర్కి ఏం తెలుసు, నేను ప్యారిష్ ప్రీస్ట్ని, ఈ ప్యారిష్ ప్రీస్ట్కి ఏం తెలుసు. నో, దేవుడు ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాడో తెలియదు, దేవుడు ఎప్పుడు ఎవరితో ఏ దీవెన పెట్టాడో తెలియదు. కాబట్టి అందరూ కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, లోబడుతూ, మంచి ప్రభుని వాక్యాన్ని బోధిస్తూ ఆయన సేవలో కొనసాగించాలి. దైవజనులారా, దేవుని నామములో జీవిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని వాక్కు ఆయన చెప్పింది చెప్పినట్టు వినాలి, ఆయన చెప్పింది చెప్పినట్టు పాటించాలి. అదే సేవకుల కర్తవ్యము, అదే సేవకుల ఒక సేవ. కాబట్టి దైవజనులారా, ప్రభుని వాక్కును మాత్రమే వినండి, ప్రభుని వాక్కును మాత్రమే నమ్మండి. ప్రభుని అనునిమిషము ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండగా ప్రతి నిమిషం ప్రభుని పరిశీలించుకుంటూ, ప్రభుని అడుగుతుంటూ, ఆయన కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అదే దైవరీక్ష, అదే దైవ కార్యము, అదే దేవుని సన్నిధి. కాబట్టి దైవజనులారా, వాక్యాన్ని పట్టుకున్న వారందరూ, వాక్యాన్ని బోధించే వారందరూ, ప్రభుని సన్నిధిలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ, వాక్యాన్ని ప్రవచనాలుగా చెప్తున్న బిడ్డలందరూ కూడా ప్రభుని మాటని వినండి, వేరే ఎవరి మాట వినండి. వినా ఆ సలహాలు తీసుకోండి. ఆ సలహా కరెక్టా కాదా అనేది ప్రభుని అడగండి. అప్పుడే దేవుడు మనం దీవిస్తాడు. ఈ మంచి సందేశము ప్రతి సేవకుడికి అందుతుందని, ప్రతి సేవకుడు వింటాడని, ముందు వచ్చే సేవకులకు ఈ వాక్యము బలపరుస్తుందని నమ్ముతూ ప్రభుని నామములో శుభాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. వాక్యాన్ని షేర్ చేయండి, వాక్యాన్ని పంచండి. ప్రభువులో నిత్యము నిరంతరము జీవిస్తుండండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.